నాకు అతను మెయిల్ పెట్టాడు. బతకలేకపోతున్నాం ఇంకా. మన వల్ల కావట్లేదు అసలు ఇక్కడ బ్రతకడం. అసలు ఇంతమంది ఎలా బ్రతుకుతున్నారో, అసలు మా ఫాదర్ ఎలా బ్రతికాడో, నన్ను ఎలా పెంచాడో ఏంటో, నేను చిన్న చిన్న వాటికి భయపడుతున్నానా, లేదంటే జనాన్ని చూసి భయపడుతున్నానో నాకు తెలియట్లేదు కానీ, అసలు ఎలా బతకాలి బాసు అని చెప్పి ఒక ఇంత పెద్ద మెయిల్ పెట్టాడు. నేను ఒకే ఒక ఆన్సర్ పెట్టా తనకి, తెగించి బ్రతుకు. తెగించి బ్రతకడం అంటే ఏంటో తెలుసా? అంటే అడ్డదిడ్డాలుగా వెళ్ళిపోవడం కాదు. ఎవరిని పట్టించుకోకుండా, అంటే చుట్టాలని కానీ, సొసైటీని కానీ, లేదంటే ఇంకొకరిని కానీ వాళ్ళని చూసి మనం ఇలా ఉంటే, మనం ఇలా చేస్తే, మనం ఇలా నడుచుకుంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు అనేది లేకుండా తెగించి బ్రతకాలి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు దాకా బాగా బ్రతికావు, ఏదో ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఒక ఇబ్బంది వచ్చో, లేదంటే ఒక కష్టం వచ్చో మొత్తం కొలాప్స్ అయిపోయింది, పాతాళంకి వెళ్ళిపోయావు అనుకో, గజ గజ వణికిపోయి, తల దించేసుకుని, సిగ్గుపడిపోయి, జనంలోకి వెళ్ళడానికి మొహమాట పడిపోయి, అసలు వీధిలోకి వెళ్తే ఎవడన్నా రాయి అలా అయిపోయింది ఏంటర్ బాబా అంటారేమో అని బిక్క చచ్చిపోయి, కుమిలిపోయి, నీలో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. తెగించాలి. అదే తెగించడం అంటే. ఎవరన్నా చంపేయడం, నరికేయడం కాదు. తెగించడం అంటే అదే. పోగొట్టుకున్నావు, అంతకు ముందు వరకు కారులో వెళ్ళావు, లేదంటే బండిలో వెళ్ళావు, ఇప్పుడు చెప్పులు కూడా లేకుండా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. వెళ్ళు. ఆడి కాళ్ళం చూస్తాడు, నీ వంక చూస్తాడు, ఓదార్చడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అడిగి చెప్పు, రే ప్రాణం ఏం పోలేదు, ఏదో సంపాదించుకున్నాను, నేను వేసిన ఒక తప్పడడుగు వల్ల, లేదంటే నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల దొబ్బింది మొత్తం అంతా. సచ్చే లోపు మళ్ళీ సంపాదించలేనంటావా? సచ్చే లోపు మళ్ళీ ఇదే వీధిలో బెంజ్ చేసుకుని తిరగకపోతానా? అట్లీస్ట్ ఒక షైన్ బండి వేసుకుని దిక్కపోతానా? ఎందుకురా అంత ఓదార్చేస్తున్నావు? అసలు నాకు లేని బాధ నీకెందుకురా? రోజు ఎలా ఉండేవాడు నాతో? ఎరా తిన్నావా, ఏంటి విషయాలు అనేవాడు కదా, అలా ఉండు. నా మీద జాలిపడాల్సిన అవసరంలా. ఎందుకంటే ఒక కాలో చెయ్యో పోయిందనుకో నాకు, అప్పుడు నువ్వు జాలిపడాలి. ఎమ్మరి అలాగరా రేపు పొద్దున్న నుంచి ఎలా తింటావు, ఏంటి పరిస్థితి, నీ పనులు నువ్వు ఎలా చేసుకుంటావు, అప్పుడు జాలిపడితే అందం. దర్జాగా ఉన్నా, దిట్టంగా ఉన్నాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. పోయింది పైసా మాత్రమే, పోయింది నేను దాచుకుంది మాత్రమే, పోయింది నాకు కష్టం మాత్రమే. రేపొద్దున్న రోజు ఇప్పుడు ఎంత స్పీడ్గా సున్నాలా ఊడ్చిపెట్టుకుపోయిందో అంతకి 100 రావచ్చేమో కదా. రావచ్చేంటి, వస్తుంది గురు, ఇంకేంటి పద ఒకటి ఇదవుదాం అని చెప్పి ఒక్కడ దగ్గర నువ్వు తెగించి మాట్లాడగలిగావు అనుకో, రేపొద్దున్న ఊళ్ళో ఎవడో కూడా నేను పైకి కిందకి చూడ్డు. అసలు చెప్పులే కాదు, నువ్వు లింగి లేకుండా వెళ్ళినా ఎవడో కూడా పట్టించుకోడు. అమ్మో ఈడు జోలికి వెళ్తే ఇప్పుడు ఏదో స్ట్రాంగ్గా చెప్తాడు రాని. అలా తెగించకుండా నీ కొంపలో నువ్వే కూర్చుని బయటికి వెళ్తే ఏమైపోద్దో, బయటికి వెళ్తే ఎవడేమనేస్తాడో, ఇప్పుడు ఫోన్ ఎత్తితే ఏ చుట్టం ఫోన్ చేస్తాడో, ఫోన్ చేస్తే ఏ అత్తగారు ఫోన్ చేస్తాడో, ఫోన్ చేస్తే ఏ అల్లుడు ఫోన్ చేస్తాడో, ఏ బావ ఫోన్ చేస్తాడో, ఫ్రెండ్ ఫోన్ చేస్తాడో, కావాల్సినోడు ఫోన్ చేస్తాడో అని ఏం కుమ్ములిపోనక్కల్లా. ఇక్కడ ఎవరికి పరువులు లేవు. పరువు ఎవడికొంది చెప్పు? ఎవడికొంది పరువు? ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి జనం ఆరోగ్యం కోసం పాటుపడుతున్నాం అని చెప్పి 100 రూపాయల వంకాయని 400 చేసి అమ్ముతున్నాడు. ఆడుకుందా పరువు? అద్భుతంగా అంగుళం ఎత్తు దలసర మేగడ కట్టేస్తుంది మా పాలు కొనుక్కుంటే అని చెప్పేసి ఆ పాలల్లో రకరకాల అన్నీ కలిపేసి ఒక ప్యాకెట్లో మంచి బొమ్మేసి దాన్ని సెలబ్రిటీస్తో ప్రమోట్ చేయించి అమ్ముకుంటున్నాడు కదా, ఆడికుందా పరువు? పోనీ నీ పక్కింటోడు గురు, నీ పక్కింటోడు నీ ఇంట్లో గొడవ జరిగి నువ్వు కిందకి వెళ్ళిపోయినప్పుడు ఆ గోడ మీద నుంచి తొంగి చూసేసి ఇలా అయిపోయింది చూసి ఆడని చెప్పావు, ఎండాడు అని చెప్పేసి ఓ మెదిలిపోయి నువ్వు కనిపించగానే, రే సమాజం అంటే అంతేరా అనే ఎదవింట్లో పరువు ఉందా? ఆడు ఊరు చుట్టూ అప్పులు చేసుకుంటా దొరికినోడి దగ్గరల్లా కళ్ళబుల్లి కౌరులు చెప్పుకుని అడుగులకి మడుగులు ఒత్తి ఆడిచ్చిన 500 1000తో కుటుంబాన్ని గడిపే ఎదవ నీ పరువు గురించి మాట్లాడేంత పరువు ఆడుకుందా? ఆడికి పరువు లేదు, మనకి పరువు లేదు. మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం, పైకి చెప్పం. ఆడు కొన్ని పనులు చేస్తూ ఉంటాడు, పైకి చెప్పడు. ఇక్కడ బతికేది జరిగేది అంతా బతుకు పోరాటం మాత్రమే. ₹1 కోసం ఎవడ వ్యాపారం ఆడు చేస్తాడు, ఎవడ సొల్లు కబుర్లు ఆడు చెప్తాడు, ఎవడ దారిలో అని నడుస్తూ ఉంటాడు. రూపాయి లేకుండా ఎవడో ఇక్కడ ఎవడి కడుపు నింపడానికి, ఎవడికి సాయం చేయడానికి బ్రతకడు. మరి అలాగా
ఎవడి కోసం వాడు ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసుకుని, ఇష్టం వచ్చిన ఉద్యోగాలు చేసుకుని, ఇష్టం వచ్చిన చాకరీలు చేసుకుని, ఎవడి కోసం వాడు బ్రతుకుతున్నాడు కదా, ఎవడ పొట్టాడు నింపుకుంటున్నాడు కదా, వీళ్ళందరి ముందు తలదించుకోవాల్సిన సిచ్యువేషన్ నీకెందుకు వస్తుంది? సరే బాగా బ్రతికావు, నమ్మేవు, ఎవరినో ఆడి హ్యాండ్ ఇచ్చాడు, లేదు నువ్వే ఒక వ్యాపారాన్ని నమ్మి దాంట్లో ఏదో పెట్టావు, దొబ్బింది, లేదు నువ్వే ఇంకొకటికి ఎవరికో చేయబదులు ఇచ్చావు, తినేసాడు, ఏమైంది ఇప్పుడు? ఎవరి దగ్గర నుంచో జాలి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎవడో ఏదో అనుకుంటాడే గసగస ఎందుకు వణుకుపోతున్నావు? వెళ్ళిపో వీధిలోకి, తెగించి ఇంకోసారి తెగించి, ఇంకోసారి తెగించి, ఇంకోసారి తెగించు. తెగించడం అంటే తల ఎత్తుకుని తిరగడం. చెప్తున్నాను కదా, ప్రాణం పోతే తప్ప మనిషి ఎప్పుడూ పేదోడు కాదు, ప్రాణం పోతే తప్ప మనిషి ఏది కోల్పోయినట్టు కాదు. నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలో చెప్తారు, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంట సైన్యం ఉండునా. అంటే మంచి బాడీ ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, రక్తం ఉంది, ఓపిక ఉంది. అసలు ఈ అన్నిటికి మించిన ఆస్తి ఏముంటుంది చెప్పు? ఇప్పుడు నీ దగ్గర ఒక 100 కోట్ల ఆస్తి ఉందబ్బా, రోజు బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది నీకు. ఇంక నీ 100 కోట్ల ఆస్తి ఎవరికి కావాలి? నీ దగ్గర ఒక 10 కేజీల బంగారం ఉందబ్బా, కనీసం ఆ 10 కేజీల బంగారాన్ని తీసి నువ్వు సొరుగులో పెట్టుకుని దాచుకోలేకపోతున్నావు. నీ 10 కేజీల బంగారం అడగాలి బోడి. నీ చుట్టూ విల్లా ఉంది, మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, మంచి ఫారెన్ సరుకు ఉంది, మంచి బొమ్మలు ఉన్నాయి వెనకాల, ఎలా పడితే అలా ఎంజాయ్ చేసేయచ్చు. కానీ నువ్వు కూర్చున్న చోట్ల నుంచి లెగలేకపోతున్నావు. ఎవరికి కావాలి నీ చుట్టూ ఉన్న అమ్మాయిలు, ఆస్తులు, ఆ మందు, స్విమ్మింగ్ పూల్లు? ఎవడో స్నానం చేస్తూ ఉంటే మనం చూసి ఆనందించాలి. అది ఆ లిరిక్స్లో ఉండే స్ట్రెంగ్త్. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. ఆడు రోడ్డు పక్కన పడుకునేవాడు కావచ్చు, లేదంటే ఒక లగ్జరీ హౌస్లో 2 కోట్ల రూపాయల ఇంట్లో బెడ్రూమ్లో ఒక సెంట్రల్ ఏసీ పడుకున్నాడు అయ్యి ఉండొచ్చు, పట్టు దుప్పటి కప్పుకొని. ఎవరి దగ్గర ఉన్నా ఈ 4 ఉంటాయి. ఆ 4 ఉన్నన్ని రోజులు ఎవడో కూడా దాన్ని ఏమంటాడు, దిగజారిపోడు, ఎవడో కూడా కూల్ లేకుండా చచ్చిపోడు. ఈలోపు మనకు తెలియాల్సింది ఏంటంటే, మనం కొన్ని సర్కిల్స్ పెట్టుకుని కూర్చున్నాం. మనం చికెన్ తిన్నాం ఉన్నప్పుడు, లేదు ఇప్పుడు పండు మిరపకాయ పచ్చడో, ఆవకాయ బద్దో, ఇవన్నీ లేకపోతే 10 రూపాయలు పెడితే ప్రియా పచ్చడి వస్తుంది, అది వేసుకుని తింటాం. ఇవే లేకపోతే ఇంత అన్నంలో ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుని తింటాం. ఏం పోద్ది? ఏమీ పోద్ది. ఇదంతా నువ్వు ఎక్స్పెక్ట్ చేసేసుకుని, నువ్వు నీకు ఊహించేసుకుని నేను బ్రతకలేకపోతున్నాను. అసలు ఈ సొసైటీలో ఎలా, ఏంటి బాసు సొసైటీ? నువ్వు బాగా ఉన్నావు అనుకో, నీ చుట్టూ బాగా పలుకుబడిన ఉన్నోళ్ళు తిరుగుతారు. నువ్వు కొంచెం తక్కువలో ఉన్నావు అనుకో, నీ రేంజ్కి తగ్గోళ్ళు తిరుగుతారు. లేదు అంతా బెడిసి కొట్టేసి రోడ్డును పడిపోయి అడుక్కు తింటున్నావు అనుకో, మన చుట్టూ ఒక 4 మన బాపతగాళ్ళే తిరుగుతారు. అంతకుమించి ఏమీ జరగదు. లేదు వీళ్ళందరూ కాదు, మనల్ని పిచ్చోడు అన్నారనుకో, మన పక్కన ఖచ్చితంగా కుక్కైనా తిరుగుద్ది. ఇంత క్లారిటీ పెట్టుకుని తెగించి బ్రతకగలిగితే చాలా హ్యాపీగా ఉంటావు. ఏదో అయిపోద్ది అని భయపడతా వెళ్ళావంటే మాత్రం ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. నువ్వు భయపడిన అవుద్ది, భయపడకపోయినా అవుద్ది. మరి ఈ అవుద్ది అనే ప్రాసెస్లో ఇలా చేతులు నలిపేసుకుని గజగజ వణికిపోయి తాత వైరు కొరికేసాడేమో చూడండిరా బయట అని ప్రభాస్ అన్నాడు కదా మొన్న దే సినిమా దీంట్లో రాజాసాబ్లో. అలాగా ఒక భయంతో బ్రతికేసామనుకో, చీకటి కూడా దాన్ని ఏమంటారు, ఇలా నువ్వు ఫోకస్డ్గా ఒక చీకట్లో చూసావు అనుకో, అక్కడ దెయ్యం ఉందేమో అనే ఫీలింగ్తో నువ్వు చూసినప్పుడు అక్కడ ఏదో కదులుతున్నట్టు, అక్కడ ఏదో సౌండ్ వస్తున్నట్టు, లేదంటే అక్కడి నుంచి ఏదన్నా ఒకేసారి వచ్చి మీద పడిపోద్దేమో అనే భయంతో దుప్పట్లో దూరేస్తావు. అదే కనిపిస్తున్న చీకట్లో చూడకుండా ఎక్కువసేపు వెళ్ళిపోయావు నడుచుకుంటా, ఆ చీకట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం ఉన్న డార్క్నెస్లో నుంచి ఏదో ఒక మూల, ఒక స్ట్రీట్ లైటో, లేదంటే ఎక్కడో ఎవడో బిల్డింగ్ మీద ఆన్ చేసుకున్న లైటో ఏదో ఒకటి కనిపించి అటువైపు నడవడం మొదలు పెడతావు. ఇవన్నీ మానేసి బ్రతకలేను, చచ్చిపోతాను, అవి నా వల్ల ఏం కాదు, అసలు ఇలాంటి మనుషుల మధ్యలో బ్రతకాలంటే షేక్ వచ్చేస్తుంది, షివర్ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, ఇవన్నీ కాదు. ఇక్కడ ఎవడో మంచోడు లేడు, అలా అని అందరూ పూర్తిగా చెడ్డోళ్ళు లేరు. ఇక్కడ మ్యాటర్ అంతా నువ్వు ఎలా చూస్తున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు భయపడకుండా చూస్తే నీకు దేనికి భయం లేదు. నువ్వు భయపడతా చూసావు అనుకో, నీకు రేపొద్దున ఎవడైనా సాయం చేయడానికి వచ్చినా, లేదంటే ఎవడైనా ఒక మాట సాయం చేసినా సరే, ఈడేదో మొత్తం మీద తేడా చేస్తున్నాడు, మనకు అవసరమా ఇవన్నీ అనుకుని ఒక అవకాశాన్ని కూడా చేతులారు నువ్వు వదిలేసుకుంటావు. అందుకని ఆ మెయిల్ చేసిన అబ్బాయికి చెప్తున్నా, పేరు చెప్పకూడదు కానీ,
చచ్చిపోవడానికి తీసుకోవాల్సిన డెసిషన్స్ అసలు ఏముండదు. చావు దాని అంతటా అదే వస్తుంది. నేను నీకేం చెప్పారా, రేపు పొద్దున్న పలానా టైంకి వస్తానని ఏం చెప్పదు, పుట్టుక్కుని పోతున్నారు అందరూ. సో అది వచ్చేదాకా తెగించి బ్రతికే. అసలు ఎవరిని లెక్క చేయొద్దు అంటున్నాను నేను. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే ఇది. ఇలా నువ్వు తెగించేస్తే అసలు ఏ ఇబ్బంది ఉండదు గురు. చెప్పులుంటే చెప్పులు వేసుకుని వెళ్ళు, ఏమీ లేకపోతే మామూలుగా నడుచుకుని వెళ్ళు. నీకు ఏముందో అది మాత్రమే చెప్పు. నీకు లేనిది షోకేజ్ చేసేసి జనం దగ్గర గొప్పలు చెప్పుకుని ఆ గొప్ప లేకపోతే నేను చచ్చిపోతాను అనుకునే బాపత అనుకో, చచ్చిపో. గొప్పలు చెప్పుకోపోతే బతకలేవా? తిండి ఉండి పడుకోవడానికి షెల్టర్ ఉంటే చాలు. యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. నేను చెప్పింది ఏమన్నా తక్కువ అయితే ఆడెవడో మనోడు పోతాను అంటున్నాడు, ఆడి గురించి కనీసం ఒక మంచి కామెంట్ పాడేయండి. ఎందుకురా బాబు పోవడం. ఇప్పటికే రోజు చస్తూ బ్రతుకుతున్నారు జనం. సో ఆ చస్తూ బ్రతకడం కంటే హ్యాపీగా కోరికల్ని, దాన్ని ఏమంటారు, మనకు కావాల్సిన ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మా వాడు ఒకడు ఉన్నాడు ఫ్రెండ్. ఆడు బేసిక్గా ఎలా అంటే ఇక్కడి నుంచి దాదాపుగా మనకి ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటి పరిస్థితి, నా దగ్గర బండి లేదు, బస్సు ఎక్కి వెళ్ళాలి, నాకు లేట్ అయిపోద్ది అనుకున్నప్పుడు ఆడి బస్సు కోసం వెయిట్ చేయడు. ఆడేం చేస్తాడంటే ఎవరన్నా లిఫ్ట్ అడిగి ఆడు పక్క సందులోకి వెళ్తానన్నా సరే, అన్న అక్కడ దింపే అన్న అంటాడు. అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఇంకొకరిని వెళ్ళిపోయి ఈడు నుంచున్న ప్లేస్లోకి బస్సు వచ్చేలోపు ఈడు ఇంకొక 5 కిలోమీటర్ల ముందరికి వెళ్ళిపోతాడు. సో ఆ 5 కిలోమీటర్ల ముందర నుంచి ఇంకో వెహికల్ ఏదైనా దొరుకుతుంది, లేదంటే ఇంకో బస్ స్టాండ్ ఏదో దొరుకుతుంది, ఇంకోటి ఏదో దొరుకుతుంది. సో ఈడు పరుగంతా ఎలా ఉంటుందంటే, మనం ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం స్పీడ్గా ఎలా వెళ్ళాలి, అంతేగాని లిఫ్ట్ అడగడానికి సిగ్గుపడడం. ఇప్పుడు నేను లిఫ్ట్ అడిగినప్పుడు పొరపాటున నాకు తెలిసినోడు ఎవడన్నా వచ్చు, రే నువ్వు లిఫ్ట్లు అడుగుతున్నావు ఏంట్రా బంగారులాగాన, ₹1,00,000 జీతం నీకు అన్నాడు ఇంకోటి ఫీల్ అవుతాడు. ఏమంటాడు, నా ₹1,00,000 జీతం కంటే నాకు టైం ఇంపార్టెంట్. నేను ఇంకొక 2 గంటలు అక్కడ ముందుకెళ్తే ఇంకో 2 గంటలు త్వరగా నేను వెనక్కి వచ్చేయగలుగుతాను, ఇంకొక గంట ముందుగా నేను హ్యాపీగా రిలాక్స్ అవ్వగలుగుతాను అనేది ఆడి సిద్ధాంతం. ఆడు తెగించి అక్కడ లిఫ్ట్ అడిగాడు కాబట్టి. అంతేగాని బొక్క ₹1,00,000 జీతం, కాగ్నిజెంట్లో ఉద్యోగం, మామూలుగా మనం బ్రాండెడ్ టీషర్ట్లు వేస్తాం, మనం లిఫ్ట్ అడిగినప్పుడు పొరపాటున ఎవడన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా, పరువు పోదో అనుకున్నాడు అనుకో, ఆడు అక్కడే కూర్చుంటాడు. ఆ రోజులో 2 గంటల బొక్కాడికి. ఆ 2 గంటలు ఆడు బుక్స్ చదవడానికో వాడి జ్ఞానాన్ని పెంచుకోవడానికో కాదు, త్వరగా వచ్చేసి ఆ 2 గంటలు హ్యాపీగా ఒక బీర్ వేసుకుని కూర్చుని ఆడుతాడు, మాట్లాడుకుంటూ ఉంటాడు. అది ఆడ్ టైము. అక్కడ ఆడు టైం సేవ్ చేసుకున్నాడు. సో అక్కడ తెగించాడు కాబట్టి టైం సేవ్ అయింది. లేదనుకో అక్కడే కూర్చుని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఇది చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ అనిపించవచ్చు, కొంచెం లోతుగా ఆలోచించు. ఇది ప్రతి విషయంలోని వర్తిస్తుంది. బ్రతకడం దగ్గర నుంచి మొదలుపెట్టి పోరాటం అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఆ పోరాటంలో ప్రతి చోట నీకు ఎదవలు ఎదురవుతారు, మంచోళ్ళు ఎదురవుతారు, కుట్రదారులు ఎదురవుతారు, నేను కిందకి లాగేసేవాళ్ళు ఎదురవుతారు. వీళ్ళందరినీ నువ్వు నరుక్కుంటూ వెళ్ళాలంటే నువ్వు తెగించాలి. తెగించడం అంటే సిగ్గు లజ్జ లేకుండా బ్రతకడం. ఎందుకంటే నువ్వు దొంగతనాలు చేయట్లేదు కదా, కష్టపడి బ్రతుకుతున్నాననే చెప్పావు కదా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకెందుకు అలా తలదాచుకుని బ్రతకడం? ఎల్లు తొక్కుకుంటా పో, అంతే. అది మ్యాటర్.